తెలుగు భూమి న్యూస్ ఛానల్ నేను స్మరత. వీణవంకలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్. వీణవంకలో మాజీ సీఎం కేసీఆర్ బస చేసిన రోజే వీణవంక, చల్లూరు గ్రామాల నుండి సుమారు 400 మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరిక. పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన హుజరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ విడుదల ప్రణవ్. ఇప్పుడు కూడా కమలాపూర్ కానివ్వండి, హుజరాబాద్ కానివ్వండి కొన్ని మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మన మీ సంఘానికి కూడా ఎన్ని ఉన్నదో నేను కనుక్కుంటా, డీటెయిల్స్ ఎవరెవరికి ఎంతెంత రావాలో కనుక్కొని అది కూడా అధికారులకు చెప్పి ఇప్పించే బాధ్యత తీసుకుంటా అని మరొకసారి మీ అందరికీ ఒకటే నేను చెప్పేది, కాంగ్రెస్ పార్టీ మీకు ఎలక్షన్ల ముందు మనం 6 గ్యారెంటీల గురించి హామీ ఇచ్చడం జరిగింది. దాంట్లో 48 గంటలనే వచ్చిన 48 గంటలనే బస్సు ఉచితంగా ఇచ్చినాం, 200 ఉచిత కరెంట్ ఇచ్చినాం, ఆరోగ్యశ్రీ కింద 10 లక్షలకి మనం పెంచుకున్నాం, 500 రూపాయల గ్యాస్ ఇస్తాను, 500 రూపాయల గ్యాస్ ఇచ్చుడు మొదలైంది. ఇలా ఇంతలో మన ఎలక్షన్ కోడ్ వచ్చింది. 2.5 నెలలు కాగానే మళ్ళీ మన ఎంపీ ఎలక్షన్ కోడ్ వచ్చింది. కాబట్టి మళ్ళీ మనం ఏవైతే చేసుకుందాం అనుకుంటున్నామో అవి కొంచెం హోల్డ్ అయినాయి. కోడ్ కాగానే ఖచ్చితంగా చేసే బాధ్యత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది మరొకసారి తెలియదు. బీజేపీ పార్టీ ఒకసారి ఆలోచించాలి ఏ రకంగా వాళ్ళు ప్రచారాలు చేసుకుంటున్నారు. మీరు ఒకసారి అమ్మలు అందరూ ఉన్నారు, రోజు మీరు అందరు పొద్దున దేవుళ్ళని మొక్కుతాం, అమ్మవారిని మొక్కుతాం, సాయిబాబాని మొక్కుతాం, ఆంజనేయ స్వామి మొక్కుతాం, రాముని మొక్కుతాం. మనం మంచిగా దేవుని మొక్కుకొని మంచిగా ఉండాలి, చల్లగా ఉండాలి, మంచిగా కష్టాలు రాకుండా చూసుకోవాలని మొక్కి మన పని మనం చేసుకుంటాం. బీజేపీ వాళ్ళు ఏం చేస్తుంది, రాముడు ఫోటో పెట్టి అక్షింతలు మీ ఇంటికి పంపించి మా కోట్ ఏంటని అడుగుతున్నారు. ఏమైనా చేస్తాను అన్నారా? 5 ఏళ్ళు అయింది బీజేపీ ఎంపీ ఉండబట్టి, అక్కడ పైన 10 ఏళ్ళు అవుతుంది. మరి మనకి ఎంపీ ఏమైనా నిధులు తీసుకొచ్చి మరి ఇక్కడ నేను వినోదానికి ఇది చేసిన, ఇక హుజరాబాద్ నియోజకవర్గానికి ఇది చేసిన అని ఇంతవరకు ఏమన్నా మనకి చెప్పిండ్రా? ఒకసారి ఆలోచించాను. ఎందుకు చెప్తున్నా అంటే అందరికీ దేవుడే. నేను కూడా రోజు మొక్కుతా, హనుమాన్ చాలీసా నేను కూడా చదువుతా, గాయత్రి మంత్రం చదువుతా. ఎవరు